నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నా పేరు వెనెల. ఇక స్పెషల్ డ్రైవ్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే జనవరి చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి మొదటి వారంలో విడుదల చేసే ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఓటర్ లిస్టును తయారు చేయాలని స్టేట్ ఎలక్షన్ నిర్ణయించింది. దీని ఆధారంగానే ఆఫీసర్లు ముందుకెళ్తున్నారు. ఇక అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశమే లేదని చెబుతున్నారు. చట్టపరంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుందని, లేని పక్షంలో కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక గత జూలై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటర్ జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్ జాబితాను సవరించడం సాధ్యం కాలేదు. ఇక 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటర్ జాబితాను ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరనుంది. ఇలా జనవరి 3వ వారం వరకు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసిందే. ఇక ఓటర్ జాబితా సవరణ తర్వాతే పోలింగ్ స్టేషన్లను ఖరారు చేయనున్నారు. ఇక మున్సిపాలిటీలోనూ ఓటర్ జాబితాను సవరించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతవరకు వార్డుల విభజన వివరాలు పంపించలేదని తెలిసింది. వార్డుల విభజన పూర్తయినట్టు సమాచారం అందిస్తే కానీ ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ జాబితాను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఓటర్ జాబితా సవరణకు సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? అప్డేట్స్ ఏంటి? హరీష్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఓటర్ జాబితా సవరణకు సంబంధించి ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారో అప్డేట్స్ ఏంటి?
రైట్ వెన్నెల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ముగిసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అంతా కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలకు ఎదురు చూస్తున్న క్రమం అయితే వైపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే పైన కూడా ఇండికేషన్ ని ఇచ్చిన పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రధానంగా ఓటర్ జాబితా సవరణకు సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఓటర్ జాబితా సవరణ జరగాలి. సవరణ జరిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సాంకేతికాలు పంపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 విడతలు జరిగాయి. దాంట్లో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ సీట్లను సొంతం చేసుకున్న పరిస్థితి కావచ్చు. ఇదే జోష్ ను కంటిన్యూ చేస్తూ స్థానిక సంస్థ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కూడా వైపు అధికార కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు 67% సంబంధించి కూడా గ్రామ పౌరులు కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరోసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా తన మార్కును చూపెట్టాలని కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఎన్నికలకు వేగవంతం చేసేందుకు వైపు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవుతున్నది. ఇక ఈసీకి సంబంధించి కూడా ఓటర్ జాబితా సవరణ జరగాలన్నట్టు కూడా ఈసీ చెప్తున్న సందర్భం ఇది. ఎందుకంటే గత జూన్ లో ఓటర్ జాబితా సవరణ జరిగింది. అప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడింది. అది కోర్టులో పిటిషన్ వల్ల కూడా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆగిపోయిన పరిస్థితి కావచ్చు. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఇక ఎన్నికల సంఘం అంతా కూడా ఎన్నికల పైన బిజీగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఓటర్ల సవరణకు సంబంధించి కూడా చేయని పరిస్థితి అయితే ఉన్నది. ఇక ముఖ్యంగా ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా పారదర్శకంగా జరగాలి. మరోసారి కోర్టు ద్వారా చిక్కులు ఎదురవ్వకుండా ఉండాలంటే కొత్త ఓటర్ సవరణ జాబితా ద్వారా కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నది. ముఖ్యంగా మరోవైపు జనవరిలో వచ్చే సంవత్సరం జనవరిలో ఏదైతే కేంద్ర ఎన్నికలకు సంబంధించి కూడా కొత్త ఓటర్ జాబితా ప్రకటించనున్నది. అది రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఆ జాబితాను కోరనున్న పరిస్థితి ఉంది. ఇక జాబితా ఆధారంగా కూడా కొత్త ఓటర్లకు సంబంధించిన గతంలో ఏదైతే జూలైలో ఈ ఓటర్ జాబితా ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నవారు జూలై నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే ఉన్నారో ఆ కొత్తగా ఓటరు జాబితాలకు నమోదు చేసుకున్న వారికి అవకాశం కల్పించలేదు. కాబట్టి వాళ్ళంతా కూడా 50 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరోసారి ఇట్లాంటి చిక్కులు ఎదురవ్వకుండా ఉండాలంటే నూతన జాబితా ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ కొత్త ఓటర్ జాబితాను ప్రకటించనున్నది, అది ఈసీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ జాబితాను కోరనున్నది. దాని ప్రకారంగా ఓటర్ జాబితాను సిద్ధం చేస్తారు. సిద్ధం చేసిన తర్వాత ఇక జనవరి చివరి వారంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 2వ వారంలో అలాగే ఫిబ్రవరి 2వ వారం నుంచి 2 విడతలుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ సన్నిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల జోష్ కంటిన్యూ అవుతా ఉన్నది.
ఇక హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ప్రధానంగా ఏ అంశాలను పొందుపరచనున్నారు? కేంద్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే నూతన ఓటర్ జాబితాకు సంబంధించి కూడా జనవరి మొదటి వారంలో ప్రకటించనున్నది. జూలైలో ఎప్పుడైతే ఓటర్ సవరణ జరిగిందో దాని తర్వాత ఓటర్ జాబితా సవరణ జరగలేదు. ఒక కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా జనవరిలో మొదటి అయితే నూతన జాబితాను ప్రకటించనున్నది. అది ఈసీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ జాబితాను కోరుతుంది. ఆ జాబితాను కోరిన తర్వాత స్థానిక సంస్థ ఏదైతే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసేందుకు సిద్ధంగా ఉన్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీని కూడా ఇవ్వడం జరిగింది. మరోసారి మెజార్టీ స్థానాలు సొంతం చేసుకోవాలి, ఇదే జోష్ ను కంటిన్యూ చేసుకుంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలన్నట్టు కూడా ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రధానంగా ఫిబ్రవరిలో 2 దశల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొత్తంగా 31 జిల్లాలకి సంబంధించి 565 మండలాలలో 5,749 ఎంపీటీ స్థానాలు, అలాగే 565 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూడా 2 విడతల వారీగా ఫిబ్రవరిలో 2 విడతలుగా ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇలాంటి కోర్టు ద్వారా చిక్కులు ఎదురవ్వకుండా ఉండాలంటే ఈ ఓటర్ జాబితా సవరణ తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చిక్కులు ఎదురవ్వకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నిద్ధం అవుతా ఉన్నది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల జోష్ ను కంటిన్యూ చేస్తూ ఒకవైపు మరోసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే తాము ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఇండికేషన్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈసీ సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే నూతన జాబితా తర్వాతనే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఒక క్లారిటీని, ఇండికేషన్ అయితే ఇస్తా ఉన్నది. ఫిబ్రవరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక వీటన్నిటికీ సంబంధించి కూడా మెయిన్ గా 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఒకవైపు హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తే 42% రిజర్వేషన్ కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా 2 రోజుల్లో కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలలో కూడా 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ తో ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీ నేతలను కోరేది ఆ శాసన సభ్యులను ఈ 42% రిజర్వేషన్ అంశం పైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు ఎలా ముందుకెళ్లాలని క్లారిటీ తీసుకొని ఉన్నారు. సభలో చర్చ జరగనున్నది. ఆ చర్చ జరిగిన తర్వాత ఒకవైపు హైకోర్టుకు సంబంధించి కూడా తీర్పు వెలువడని పరిస్థితి కావచ్చు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ లిస్టు ముందుకెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా తమ స్టాండ్ ని ప్రకటించాలి. కాబట్టి అసెంబ్లీలో ఈ 42% రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత క్లారిటీని తీసుకోబోతున్నారు. దాని తర్వాత ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా జరగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఫిబ్రవరిలో 2 దశల్లో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగేందుకు అవకాశం అయితే ఉంది. వినాలా హరీష్, థ్యాంక్ యూ.